షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సిరి, ప్రతి చిన్న విషయానికి మీరు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారనిపిస్తుంది. అవునంజలి, ఏదో భార్గవ్ను చిన్న మాట అన్నందుకు మీరందరూ కలిసి మా రాధదినపై అంతలా సీరియస్ అవడం అనవసరం అనిపించింది. ఏంటి మీరు అనేది? ఆవిడ గారు ఏం చేసినా మేం చేతులు కట్టుకుని నోరు మోసుకుని చూస్తూ ఊరుకోమంటారా? ఏ చిన్న పిల్లాడని తెలిసినప్పుడు వాడిని మందలించడానికి చెయ్యెత్తు కొట్టాలా? ఆవిడ గారికి నోరుంది కదా, నోటితో చెప్తే ఎవరన్నా వద్దంటారా? పిల్లాడని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతుందా? మా అక్క గాని అడ్డు లేకపోతే ఇవాడు తన అంత చూసేదాన్ని. భార్గవ్ పై ఇప్పటి వరకు మేమే చేయి చేసుకోలేదు. అలాంటిది వాణ్ణి కొట్టిందని తెలిసాక మేమెలా తట్టుకోగలం? వాడు అవ్వటానికి మా అక్క కొడుకే అయినా వాణ్ణి మేము ముగ్గురం మా కడుపులో పెట్టుకుని చూసుకున్నాం. మాకు అమ్మలా మారన మా అక్క ప్రతిరూపం వాడు. అందుకే వాడిలోనే మా అక్కను చూసుకుంటూ వాడికి అమ్మలా మారం. వాడికి ఏ చిన్న కష్టం వచ్చినా మేము తట్టుకోలేం. అలాంటిది వాడి కంట్లో కన్నీరు చూస్తే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? అరే, నేను చెప్పేది అది కాదు సిరి. అసలు నా ఉద్దేశం... వద్దు, నువ్వింకేం చెప్పొద్దు. నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు. ఎంతైనా ఆవిడ గారు మీ అన్నయ్యని ప్రేమించిన మనిషి కాబట్టి, ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలు కాబట్టి, ఆవిడ గారు ఏం చెప్పినా ఏం చేసినా సర్దుకుపోండి అని చెప్తావు, అంతే కదా? తను నిజంగా మంచి మనిషి అయితే, తన మనసులో ఎలాంటి కల్మషం లేకపోతే నువ్వు చెప్పినట్టుగానే వినొచ్చు. కానీ మీరనుకున్నంత మంచిదేవి కాదు ఆవిడ గారు. ఆవిడ గారు మమ్మల్ని చూస్తేనే చాలు కావాలని ఏదో ఒక వంకతో గొడవలు పెట్టుకోవాలని చూస్తుంది. అలాంటి దాంతో మేము ఎలా సర్దుకుపోతాం చెప్పు? అయ్యో వదిన, జరిగిన మ్యాటర్ని సీరియస్గా తీసుకోకండి. ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఏం చేస్తే బాగుంటుందో అని డిస్కస్ చేద్దామని వచ్చాం. కానీ మీరేమో మేము చెప్పేది వినిపించుకోకుండా ఫైర్ అవుతూనే ఉన్నారు. ఇలా అయితే ఇలా చెప్పండి. నువ్వు డిస్కస్ చేయాల్సింది మాతో కాదు, ఉందిగా మీరు రాదో వదినా. తనతో కూర్చొని ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరితో ఎలా ఉండాలో తనకు అర్థమయ్యేలా చెప్పు. అది వాళ్ళ వల్ల కాదే. ఎందుకంటే ఇప్పుడు మనకంటే వాళ్ళకి ఆవిడ గారే ఎక్కువయ్యారు. ఈ ఇంటికి ఇప్పుడు ఆవిడ గారే కదా దేవత. మొన్నటి వరకు మన అక్కని సీతమ్మ తల్లితో పోల్చుతూ తను లేకపోతే ఈ కుటుంబమే లేదు అన్నట్టు పొగిడారు. కానీ ఈవిడ గారు రాగానే మన అక్కని మాట వరుసకు కూడా మాట్లాడించడం మానేసి ఆవిడ గారే లేకపోతే ఈ కుటుంబమే లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఆయన చెవిటివాడి ముందు శంఖ వదినట్టు మనం పోయి పోయి వేళతో చెప్తున్నాం చూడు. అందుకు మన చెప్తూ మనమే కొట్టుకోవాలి. అవును సిరి, ఎంతైనా వీళ్ళు ఒకటే. ఎటొచ్చి మనమే పరేవాళ్ళం. అయినా వీళ్ళకెంత చెప్పినా వేస్ట్ సిరి. పద వెళ్దాం. అంజలి, సిరి, అంజలి, సిరి.